ఫారెస్ట్ రైట్ యాక్ట్ కింద గిరిజనులకు ఇచ్చిన భూముల్లో వ్యవసాయం చేసుకోకుండా బీఆర్ఎస్ సర్కారు అడ్డుకుందన్నారు భట్టి విక్రమార్క. మహిళలని చూడకుండా చెట్టు కట్టేసి కొట్టారన్నారు. ఇందిరా సవరగిరి జల వికాసం కింద గిరిజనులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫారెస్ట్ రైట్ యాక్ట్ అని తీసుకొని వచ్చి దేశవ్యాప్తంగా అడవుల్లో నివసిస్తున్నటువంటి అడవి బిడ్డల కోసం భూమిపైన హక్కులు కల్పించడం కోసం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకొని వచ్చారు. 2006 బహుశా సంవత్సరంలో తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు 6,70,000 ఎకరాల్ని ఈ రాష్ట్రంలో గిరిజన సోదరుల కుటుంబాల కోసం పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ చేసిన 6,70,000 ఎకరాలకి మరి సక్రమంగా దున్నుకోనేట్లేదు, సక్రమంగా నీటి వసతి కల్పించలేదు, సక్రమంగా కావాల్సినటువంటి వ్యవస్థ వాళ్ళు చేసుకొని ముందుకు పోతా ఉంటే కూడా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళని దున్నుకోనికుండా వాళ్ళు ఏమైనా జొన్న లేకపోతే వేసుకుంటే మొక్కజొన్న వేసుకుంటే వాళ్ళ కళ్ళ ముందే ట్రాక్టర్లతో దున్నిస్తా ఉంటే చూసి తట్టుకోలేక బతులాటానికి ఎదురుపోతే వాళ్ళని కనికరంతో చూడకుండా భయభ్రాంతులు గురి చేయటమే కాకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా దేశపై చెట్టు కట్టేసి కొట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దాష్టికాలను మనం అందరం కాంగ్రెస్ నాయకులుగా ఆ రోజు ఎండగట్టాం. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద భూములు పొందినటువంటి గిరిజన కుటుంబాలు అందరికి కూడా దాదాపు 6,70,000 ఎకరాలకు కూడా ఇందిరా సవర గిరి జల వికాసమని 12,500 కోట్ల రూపాయలతో భద్రాద్రి జిల్లా కిన్నెరసానిలో జరుగుతున్న ఆదివాసీ సమ్మేళనంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆదివాసీ చట్టాలపై సమ్మేళనంలో నేతలు వివరించారు.